ఫ్రెండ్స్, ఈరోజు రేణిగాయ పచ్చడి అయితే చేయబోతున్నాం. చూడండి, రేణిగాయలు మిరపకాయలు బాగా కడిగేసి ఈ విధంగా ఫ్రెష్ ఆరబెట్టేసుకోండి. తడి లేకుండా ఆరబెట్టుకున్న తర్వాత దీనికి కావాల్సిన ఐటమ్స్ అయితే చూపిస్తాను. ఎల్లిగడ్డలు, ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు, నువ్వులు, రుచికి సరిపడు సాల్ట్ అయితే తీసుకోవాలి. కారం, తాలింపు కోసం ఆవాలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు, నువ్వులు అయితే తీసుకోవాలి. వీటన్నిటిని బాగా వేయించి గ్రైండ్ అయితే చేసుకోవాలి. ఆయిల్ కూడా తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా మొత్తం వేయించి కలిపేశాను. ఒక్కొక్కటిగా వేయించుకోవాలి. ఇప్పుడు మిక్సీ చేయాలి. మిక్సీ చేసి పొడైతే తీసుకుందాం. ఎల్లిగడ్డలను కూడా కొంచెం రోట్లో వేసి మనము ముద్దలా చేసుకోవాలి. ఎల్లిగడ్డను ఈ విధంగా అయితే ముద్ద చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే మిక్సీ చేసేసాను. చూడండి, పొడి అయితే ఇంత వచ్చింది. పొడి ఎంత వస్తుందో మనకి ఈ కారం దానికన్నా కొంచెం ఎక్కువ అయితే తీసుకోవాలి. ఈ కప్పు పొడి అయితే ఇప్పుడు వేరే బౌల్లో వేసేద్దాం. కప్పు పొడికి కప్పు కారం పొడి అయితే తీసుకుంటున్నాను. చూడండి, సాల్ట్ అయితే హాఫ్ కప్ అయితే తీసుకోవాలి. దీన్ని మొత్తం మిక్స్ చేయండి. ఈ ఎల్లిగడ్డ ముద్దను దీనిపైన వేసేయండి. ఇప్పుడు పచ్చడికి తాలింపు అయితే వేసేయాలి. ఇప్పుడు స్టవ్ అయితే ఆన్ చేసి కడాయి అయితే పెట్టేయండి. దాంట్లో ఆయిల్ అయితే వేసేయండి. మనకు పచ్చడి కంటే కొంచెం ఆయిల్ అనేది ఎక్కువనే పడుతుంది. చూడండి, ఆయిల్ అయితే వేసేసాము. ఇప్పుడు వేడైన తర్వాత దాంట్లో పోపు అయితే వేసేయాలి. మనకు తెలంగాణలో అయితే రేగిపళ్ళ పచ్చడి అనేది చాలా స్పెషల్. సంక్రాంతి టైంలో రేగిపళ్ళు అనేవి బాగా దొరుకుతాయి. అందుకే పచ్చడి బాగా పెట్టేసుకుంటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా చూడండి, ఆయిల్ వేడైందో లేదో చూస్తున్నాను. ఈ విధంగా అయితే వేడైపోయింది. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసినవి ఆయిల్ అయితే వేసేయండి. చూడండి ఎంత బాగా వేగుతున్నాయో. ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి. చూడండి, తాలింపు అయితే మొత్తం పైనకి వచ్చేదాకా వేయించుకోండి. బాగా మాడిపోయేదాకా అయితే చూడకండి. చూడండి ఎంత బాగా వేగుతున్నాయో. ఇప్పుడు లాస్ట్లో కొంచెం పసుపు అయితే వేసుకోండి. కలర్ అయితే చాలా బాగా వస్తుంది. అందుకే నేను కూడా పసుపు అనేది దీంట్లో యాడ్ చేస్తున్నాను. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత మనం ప్రిపేర్ చేసిన దాంట్లో అయితే ఈ ఆయిల్ అయితే కలిపేయాలి. ఇప్పుడైతే ఈ ఆయిల్ని ఇందులో పోసేయండి. చూడండి, బాగా చల్లారకుండా కొంచెం వేడిగా ఉన్నప్పుడు, బాగా వేడిగా పోయకుండా ఇలా కొంచెం చల్లారిన తర్వాత పోయండి. మరి బాగా చల్లారితే కూడా కారం అనేది టేస్ట్ ఉండదు. మనం వెల్లిగడ్డ ముద్ద అనేది పైన వేసేసాం కదా,
అందుకనే నేను కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఆయిల్ అయితే వేసేసాను. ఈ విధంగా మొత్తం అయితే మిక్స్ చేయండి. చూడండి, మొత్తం మిక్స్ చేస్తే ఈ విధంగా వచ్చింది. ఆయిల్ కూడా సరిపోయింది పచ్చడికైతే. ఇప్పుడు రేణిగాయలు, మిర్చి అయితే దీంట్లో కలిపేసుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత కలిపేద్దాం. ఇప్పుడు నేరగాయలు, మిరపకాయలు అయితే వేసి మొత్తం అయితే కలిపేద్దాం. చూడండి, ఈ విధంగా అయితే మొత్తం కలిపేసుకోవాలి. పచ్చడిలో దీంట్లో అయితే వాటర్ అయితే యాడ్ చేయట్లేదు. 3 days తర్వాత ఇది బాగా ఊరుతుంది. అప్పుడు చాలా టేస్టీగా ఉండే రేణిగాయ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.